ఆ రెండు దయ్యాల వల్లే అన్ని చాలాసార్లు తన మాటల్లోనే చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు మీద ఇద్దరి మీద చాలాసార్లు ఓపెన్గా విమర్శలు కానీ వ్యాఖ్యలు కానీ చేసిన సందర్భం. నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు. హరీష్ రావు సొంత ఇలాఖా అయిన హరీష్ రావుకి కంచు కోటగా ఉన్న సిద్దిపేటనే తను ప్రధానంగా మొదటి చాయిస్ గా నెక్స్ట్ కంటెస్ట్ చేయడానికి ఎన్నుకుంది. ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం? దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బాకకు, ఈయన వచ్చి ప్రచారం చేసింది కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్ చెప్పారు ఆనాడు ఎన్నికలలో. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని చెప్తారు. ఆయన ముందే డిక్లేర్ చేసింది, ముందే చేతులు ఎత్తేసి. హరీష్ అన్నాడు పోయి కూర్చొని మరి ఈటల రాజేందర్ అన్నం గెలిపించవచ్చు. ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది, హరీష్ రావు గారిది అప్పటి నుంచి కొనసాగుతుంది, కొత్త బంధం ఏం కాదు. నమస్తే, నేను యశోద, వెల్కమ్ టు పల్లవి టీవీ. లేటెస్ట్ అప్డేట్ తో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈరోజు తన స్టేట్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ప్రసంగించారు. ఆ తర్వాత మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్లో మటుకు చాలా కీలకమైన అంశాల్ని ప్రస్తావించిన సందర్భం. మనం గత కొన్ని రోజులుగా జాగృతి నుంచి పూర్తి స్థాయిలో ఒక పార్టీ ఎప్పుడొస్తుంది అనే చర్చ చేసుకుంటున్నాము. రాష్ట్రం అంతా కూడా జాగృతి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ గురించి చర్చ ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి క్లారిటీ అయితే ఈరోజు వచ్చింది. మే మొదటి వారం లేదా రెండో వారం, మొత్తానికైతే మే మంత్లో, అంటే జస్ట్ 2 monthsలో జాగృతి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ ప్రకటిస్తున్నారు. 2 నెలల్లో పూర్తి స్థాయిలో మరొక పార్టీ రాష్ట్రంలోనే ఒక కీ రోల్ పోషించే ప్రధాన ప్రతిపక్షంగా ఉండే ఒక పార్టీ అయితే రాబోతుంది. మనం చూసాం లేటెస్ట్ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్లో కూడా రీసెంట్గా జాగృతి నుంచి మద్దతు తీసుకున్న వాళ్ళు, జాగృతి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కూడా గెలిచిన పరిస్థితి. సో జాగృతి నుంచి కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయి, వారి విధానాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ చాణక్య నీతి, చాణక్య ధర్మాలు ఎట్లా పాటిస్తున్నారు అనే దానికి ఇది ఒక మచ్చుతునక. సో తన పార్టీ వస్తుంది, పార్టీ నుంచి తను కంటెస్ట్, ఒక అధ్యక్షురాలిగా ఆ పార్టీ పెద్దగా ఎక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్. నిజానికి ఇప్పుడే రివీల్ అయింది. అది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. తను కంటెస్ట్ చేయబోయే ప్లేసెస్లో ప్రధానంగా మొదటి చాయిసే తను సిద్దిపేటకి ఇచ్చింది. రెండో చాయిస్ తను ఆల్రెడీ కంటెస్ట్ చేసిన తన ప్లేసే అయిన బోధన్కి ఇచ్చింది. తను కంటెస్ట్ చేసిన ప్లేస్ని రెండో స్థానానికి పెట్టి మొదటి ఛాన్స్ సిద్దిపేటకి ఇవ్వడానికి కారణం మనందరికీ తెలుసు. జాగృతి అధ్యక్షురాలు ఇంటికి, సొంత గూటికి దూరమైంది. ఆ రెండు దయ్యాల వల్లే అన్ని చాలాసార్లు తన మాటల్లోనే చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు మీద ఇద్దరి మీద చాలాసార్లు ఓపెన్గా విమర్శలు కానీ వ్యాఖ్యలు కానీ చేసిన సందర్భం. సో హరీష్ రావు సొంత ఇలాఖా అయిన హరీష్ రావుకి కంచు కోటగా ఉన్న సిద్దిపేటనే తను ప్రధానంగా మొదటి చాయిస్గా నెక్స్ట్ కంటెస్ట్ చేయడానికి ఎన్నుకుంది. ఇదైతే నిజానికి ఒక పెద్ద హాట్ టాపికే. తన సోషల్ మీడియా వేదికల్లో కూడా సిద్దిపేట నుంచి పోటీ చేసే యోచనలో కవితక్క. మొదటి చాయిస్ సిద్దిపేట, రెండో చాయిస్ బోధన్లో తను చాలా మందికి అతి దగ్గర, బోధన్ మనిషిగానే చూస్తారు. ఇక సిద్దిపేటలో ఎట్లా ఉంటాయి పరిణామాలు అనేది మనం చూడాలి. సిద్దిపేట ఎవరి ఇలాఖా కాదు, అక్కడున్న గుంట నక్కల్ని చెక్కాల్సిందే, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. సిద్దిపేటలో ప్రత్యర్థి లేకనే ఇన్ని రోజులు వాళ్ళ ఆగడాలు సాగినాయి. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు అనే మెసేజే దీనివల్ల మొదట ఇచ్చిన పరిస్థితి. సో జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ పెట్టబోతున్నారు. మేలో 2 నెలల్లో పార్టీ అయితే రాబోతుంది. మరి పార్టీకి సంబంధించి ఎలాంటి పేర్లు ప్రస్తావనలో ఉంటాయంటే, తను ఈరోజు చిట్చాట్లో అలాగే ప్రసంగంలో కూడా చెప్పిన అంశాల్లో ఖచ్చితంగా పార్టీ పేరులో తెలంగాణ తప్పకుండా ఉంటుంది. మనకు తెలుసు, ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో పేగుబంధం తెచ్చుకుంది, తెలంగాణతో బంధాన్ని తెంచుకుంది అనే పెద్ద విమర్శలు ఇప్పటికీ కూడా నిత్యం ఉన్నాయి. తెలంగాణతో బంధం తెచ్చుకున్న తర్వాతే టీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ అయిన తర్వాతే ఓటమి మొదలైంది పార్టీలో అని ఆ పార్టీ వాళ్ళే చెప్పిన సందర్భం చాలాసార్లు. కాబట్టి తెలంగాణతోనే ఖచ్చితంగా ముడిపడి పార్టీ పేరు ఉంటుంది, జాగృతి ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఏం పేర్లు ఉండే అవకాశం ఉందనేది మనం చూద్దాం. దానికన్నా ముందు జాగృతి వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. తెలంగాణలో 20 సంవత్సరాల అతిపెద్ద సంస్థ జాగృతి ఇప్పుడు పుట్టింది కాదు. మనం కూడా జాగృతి నుంచి ఒక బతుకమ్మను ఎట్లా ఎత్తుకున్నాము, ఆ బతుకమ్మను విదేశాల వరకు ఎట్లా తీసుకెళ్ళాము మనం చూసాం. ఆ టైం అంతా ఆ సువర్ణ
అవకాశాలు కానీ ఆ సువర్ణ యుగం కానీ మన బతుకమ్మ మన తెలంగాణలోనే దానికి ఉనికి లేని రోజుల నుంచి యావత్ దేశమంతా పరిచయం చేయటం జాగృతి అధ్యక్షురాలుగా కవిత అప్పట్లో కంటిన్యూగా బతుకమ్మని విదేశాలకు ఇతర దేశాలకు తీసుకువెళ్ళిన సందర్భం. ఇవన్నీ మనకు తెలుసు. అట్లాగే ఈ పాయింట్స్లో తను ఇంకొన్ని పాయింట్స్ కూడా ఈరోజు షేర్ చేసుకున్నారు. 20 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న జాగృతి ఖచ్చితంగా మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసి మొదటి వారం అనే చెప్పారు. మొత్తానికైతే మే మంత్లో పార్టీ వస్తుంది. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది, జాగృతి కూడా ఉంటుంది. ఎన్నికల్లో నేను ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. మొదటి చాయిస్ సిద్దిపేట, రెండో చాయిస్ బోధన్. ఇక తెలంగాణలో మేమే ప్రధాన ప్రతిపక్షం. అది ప్రజలు తనకి దగ్గరవుతున్న తీరు, సమస్యల చుట్టే తను తిరుగుతున్న తీరు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కవిత ఖాళీగా ఉండట్లేదు. ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి విరివిగా ప్రతిరోజు కూడా నిత్యం తన కార్యాచరణ ప్రజల చుట్టూనే మారుమూల గ్రామాలకు, గిరిజన ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి. అక్కడ వాళ్ళతో మమేకమై వాళ్ళతో కూర్చొని పిల్ల పాపల్ని ఎత్తుకొని తను తిరుగుతున్న తీరు మనం సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్గా అక్కడున్న వాళ్ళైతే ఆ ఏరియా వాళ్ళైతే డైరెక్ట్గా చూస్తున్న పరిస్థితి. అట్లాంటి సందర్భాల్లో కూడా కవితకు వస్తున్న ఆదరణ కూడా మనం చూస్తున్న పరిస్థితి. సో తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలని ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల సమస్యల్ని వింటూనే ఉంటాం. ఎట్ ది సేమ్ టైం ఇతర పార్టీల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. 50 కమిటీలతో అనేక చర్చలు చేస్తున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మా గుర్తు వస్తే మా పార్టీపై పోరాటం చేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు గుర్తొస్తే అందులో కూడా పోటీ ఉంటుంది. పెద్దపల్లి మున్సిపాలిటీలో మాత్రం మేమే ప్రధాన ప్రతిపక్షం. అది నిజానికి అట్లనే కనిపిస్తున్న పరిస్థితి. పెద్దపల్లిలో ప్రధాన ప్రతిపక్షం ఖచ్చితంగా బీఆర్ఎస్ కాదు, అది జాగృతినే అవుతుంది అని చెప్పిన పరిస్థితి. అలాగే మా పార్టీలో యువతకు పెద్దపీట. ఆల్రెడీ ఇప్పటికీ కూడా స్పోక్ పర్సన్ లేకపోతే అధికార ప్రతినిధులు రాష్ట్ర స్థాయిలో లేకపోతే మహిళలు, వీళ్ళకి మాత్రం పెద్దపీట యువతీ యువకులకే ఎక్కువ ఇస్తున్న పరిస్థితి. ఆల్రెడీ మంచి మంచి హోదాల్లో జాగృతిలో ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్ అండ్ డైనమిక్ వాళ్ళే మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఎవరిని చూసినా కూడా పెద్ద ఏజ్డ్ వాళ్ళేం ఉండట్లేదు. చాలా యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, చాలా ఉత్సాహంతో ఉన్నవాళ్ళు, నిరంతరం పనిచేయడానికి రెడీగా ఉన్న వాళ్ళే మనకు జాగృతి లీడర్స్లలో కనిపిస్తున్న పరిస్థితి. పార్టీలో యువతకు పెద్దపీట. బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నాతో టచ్లో ఉన్నారు. ఇది నిజానికి ఈ రోజు నుంచి బీఆర్ఎస్లో ఒక ముసలం లోపలే ఎవరు టచ్లో ఉన్నారు అనేది ఒక హాట్ టాపిక్గా వాళ్ళు చర్చించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎవరు అనేది వాళ్ళ పేర్లు సందర్భం ఉన్నప్పుడు చెప్తా. ఖచ్చితంగా టచ్లో ఉన్నారు, ఇప్పుడు కాదు, సందర్భం ఉన్నప్పుడు చెప్తా అని అన్నారు. సో ఇక్కడ మనం ఇంకొక హింట్ కూడా ఆలోచించవచ్చు, ఎందుకు టచ్లో ఉన్నారు, ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది అనేది. సో అది రాబోయే రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది. ఇక షర్మిలతో చాలాసార్లు మనం జాగృతి లీడర్ని పోలుస్తున్నాం, కానీ నిజానికి పోలిక పెట్టాల్సిన పరిస్థితే లేదు. అలాగే జాగృతి అధ్యక్షురాలు షర్మిల గురించి ఒక కామెంట్, షర్మిల ఫెయిల్యూర్ లీడర్ కానే కాదు, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె ఫెయిల్యూర్ లీడర్ గా షర్మిలను చూడాల్సిన పరిస్థితే కాదు, చూడకూడదు. మరొక మహిళకి మద్దతుగా ఈ వ్యాఖ్య చేసిండు అని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు చర్చ చేయరు, ఓన్లీ ఆడవాళ్ళనే అంటారా? ఇక్కడ కూడా మనము ఓవరాల్ గా జాగృతి నుంచి వాళ్ళ లేటెస్ట్ అప్డేట్, పార్టీకి సంబంధించి త్వరలోనే క్లారిటీ, అలాగే పార్టీకి సంబంధించి తను ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతుంది అనేది క్లారిటీ వచ్చింది. ఇక మనం నెక్స్ట్ టాపిక్, పార్టీకి ఏం పేరు పెట్టే అవకాశం ఉంది, తను చెప్పిన మాటల్ని ఉదహరించుకొని ఆలోచిస్తే టీపీజేపీ తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ, తెలంగాణ జాగృతి పార్టీ టీజేపీ, తెలంగాణ జన జాగృతి టీజేజే, తెలంగాణ రాష్ట్ర జాగృతి టీఆర్జే. సో ఈ 4 పేర్లైతే మనం ఒక చాయిస్లుగా చూడొచ్చు. ఎందుకంటే తన ఇచ్చిన వివరాల్లోనే తెలంగాణ తప్పకుండా ఉంటుంది. జాగృతి 20 ఏళ్ల ఘన చరిత్ర ఉంది అని తను చెప్పిన పక్షంలో తప్పకుండా జాగృతి ఉంటుంది. ఇంకా మిగతా మనం ఆప్షన్స్ చూస్తే ఈ 4 అయితే మనకి ప్రధానంగా కనిపించాయి. చూద్దాం. నెక్స్ట్ మే నుంచి ఒక కొత్త ప్రజలకి అందుబాటులో ఉండే, ప్రజా సమస్యల్ని వినే, ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రజలకి కనిపించే, ముఖ్యంగా బడుగు బలహీనులకి ఒక ఆసరాగా ఉండే పార్టీ అంటే జాగృతి నుంచి వచ్చే పార్టీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఏ కోణాల్లో ఏ రంగాల నుంచి ఎదుర్కొన్నా సమస్యలు చెప్పుకోవటానికి ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కువగా జాగృతి కార్యాలయం ప్రజలతో, ప్రజా సమస్యలతో నిండిపోతున్న ఈ రోజుల్లో, ఈ పరిస్థితుల్లో సో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ 4 పేర్లలో లేకపోతే ఇంకేదైనా సరే తెలంగాణ జాగృతి మిళితమై ఉన్న ఒక కొత్త పేరు, కొత్త పార్టీ మన రాష్ట్రంలో అయితే త్వరలోనే 2 నెలల్లోనే రాబోతుంది. దానికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే చాలా వరకు వచ్చేసినట్లే.
సో పార్టీ ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా ఉంది. ఒక రాజకీయ శక్తిగానే కాదు, స్త్రీ శక్తిగా ఉన్న కవిత ఏ మేరకు ముందు ముందు రాజకీయ చతురత చూపిస్తారు, నిజంగా కవిత నుంచి వచ్చే పార్టీ రాజకీయాల్లో ఎట్లాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో, చాలా మంది ఆల్రెడీ సింగిల్ ఫిమేల్ లీడర్ ఎవరెవరైతే ఉన్నారో, ఒక మాయావతి కానీ ఒక జయలలిత కానీ, తన రెబలిజం లేకపోతే తన తెగువ, తన ధైర్యం, తన సాహసం, సొంతింటికి అంత పెద్ద కుటుంబానికి దూరమైనా కూడా తను నిలబడిన తీరుని ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దాన్ని ప్రశంసిస్తున్న సందర్భమే. ఖచ్చితంగా ఆమె నిలబడిన తీరు, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఆమె తట్టుకున్న తీరుని ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా అభినందిస్తున్న పరిస్థితులే. కాబట్టి ముందు ముందు ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా రాజకీయాల్లో ఏదో ఎప్పుడో ఎక్కడో వచ్చే ఒక చిన్న సందర్భమో చిన్న ఒక అడుగో పూర్తి స్థాయిలో ముందు ముందు మనకు చాలా చూపిస్తుంది రాజకీయాల్లో. అదే రాజకీయాల పరంగా మనము అవాక్కైతున్న విషయాలు కూడా మనం గతంలో చూస్తే చాలా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే కవిత నుంచి వచ్చే పార్టీ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది, ముఖ్యంగా ప్రజా సమస్యలే ధ్యేయంగా వాటిని తీర్చటంలోనే తన అభివృద్ధి ఉంది అనుకున్న కవిత ఎట్లా నిలదొక్కుంటుంది, ముందు ముందు ఇంకెన్ని మార్పులు చూపిస్తుంది రాజకీయాల్లో అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ ఈరోజు జాగృతి నుంచి మనకి. దిస్ ఈజ్ యశోద సైనింగ్ ఆఫ్.